అక్క చెల్లి కోసం ఒక పాట డెడికేట్ చేయాలి, చెల్లి అక్క కోసం ఒక పాట డెడికేట్ చేస్తే వాట్ దట్ సాంగ్? నేనే చెప్తా తను నాకు ఏది డెడికేట్ చేస్తే తెలుసు. అట్లా చెప్పొద్దు. ఎప్పుడు నా మీద ఒక పాటని ఇట్లా షూట్ చేసిన ఒక టార్గెట్ చేస్తుంది. అది ఎప్పుడు తనకి ఎలా అంటే నేను కావాలని ఎక్కిరిస్తా, నువ్వు ఆడ్ వన్ అవుట్ అని అంట. అంటే యాక్చువల్గా అలా కాదు, మా అందరితో పాటే. కానీ తనకేంటంటే అట్లా అంటే కోపం వస్తుంది కాబట్టి. కోపం వస్తుందా ఇద్దరికి? కొంచెం కోపం వస్తే పాట పాడతారేమో నాకు తెలిసి. మళ్ళీ తాడో పేడ తేల్చుకుని ఒక పాట పాడిద్దామని. నేనైతే తనకి నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు ఎప్పుడు అది చెప్తుంది. నలుగురికి నచ్చనిది. ఓహో. సో అంటే ఎవరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఎవరు ఇద్దరులో? ఇద్దరం ఎక్స్ట్రోవర్ట్, అంటే అంబివర్ట్ అంటారు కదా ఆ టైప్. కానీ తను ఏంటంటే కొంచెం సైలెంట్ గా చెప్తుంది. నాకు చిన్నప్పుడు కూడా టీవీ ఎప్పుడన్నా ఎక్స్ట్రా 5 minutes చూడాలంటే రాజా అమ్మకి చెప్పు 5 minutes ప్లీజ్ అనేది. నేను అమ్మ 5 minutes అమ్మా అయిపోయేదాన్ని అయితే. అలా తను కొంచెం అట్లా ఉంటుంది. ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా అమ్మ నాన్న? దెబ్బలు తక్కువ, తిట్లు. ఓకే. ఇప్పటికీ రోజు అలా. సో ఎప్పుడైనా అమ్మ తిట్టు మనకి మంచిది చేస్తుంది అంతే కదా, వాళ్ళు అవి ఆశీర్వచనాలుగానే అనుకోవాలి మనం. ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లో డౌన్ లో ఉన్నామంటే అమ్మ తిట్టిందంటే సెట్ అయిపోతుంది మొత్తం. ఓకే. సైలెంట్ అయిపోతారా ఇద్దరు? సైలెంట్ అంటే తను ఎక్కువ, నేను అమ్మ రోజు కాన్స్టెంట్ ఫైటింగ్. ఇక్కడ ఉంటున్నావు కాబట్టి అట్లా ఇంకా రోజు ఎట్లానో ఏమో కొంచెం అంటే సిమిలర్ మెంటాలిటీనో ఏమో, మరి బాగా ఒకటేలా ఆలోచిస్తామో ఏమో, మరి ఇద్దరం బాగా కొట్టుకుంటాం. జనరల్గా ఆడపిల్లలు నాన్న కూర్చులో ఉంటాం సహజంగా. అబ్బాయిలు అంటేనేమో అమ్మ కొంగు పట్టుకుంటూ తిరుగుతుంటారు, అవి ఇవి మస్కా కొడుతూ ఉంటారు. సో మీ ఇద్దరు నాన్న కూర్చులా అమ్మ కూర్చులా? ఇద్దరు కూర్చులేనా? ఓకే.